ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అర్హులైన ప్రతి ఒక్కరికి సామాజిక భద్రత అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు. స్థానిక 27వ డివిజన్ సూర్యనారాయణపురం నందు ఎన్టీఏ కూటమి శ్రేణులతో కలిసి పెన్షన్ లబ్ధిదారులకు కొండబాబు స్వయంగా పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని ప్రధాన ధ్యేయంగా తీసుకుని ఎన్టీఆర్ భరోసా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తుందని, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు వంటి అర్హులైన ప్రతి ఒక్కరికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పెన్షన్లను ఇంటి వద్దకే అందించే విధంగా పారదర్శకంగా వ్యవస్థను రూపొందించడం ద్వారా లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, కూటమి ప్రభుత్వం సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ పెన్షన్ మొత్తాలను పెంచడమే కాకుండా మరింత మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడం తమ ముఖ్య లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, స్థానిక నాయకులు కోడూరు కుమారస్వామి, తుమ్మల సతీష్, బంగారు సత్యనారాయణ, కోడూరు నీలిమ, రమణమ్మ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అప్పుడప్పుడు అన్నా క్యాంటీన్కి వెళ్తాను, 5 రూపాయలు భోజనం కూడా చేస్తానని చెప్పాడు. ఈరోజు బయట భోజనం చేస్తే 50 రూపాయలు ఆయనే చెప్పాడు. ఏ కొండలో బయట భోజనం చేస్తే 50 రూపాయలు అవుతుంది, అన్నా క్యాంటీన్కి వెళ్తే 5 రూపాయలు అవుతుంది. ఈరోజు అండి గొప్ప ఆలోచన చేశాడండి చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్ర ప్రజలకి ఒక వరం ఆయన ముఖ్యమంత్రి అవ్వడం. ఈరోజున ఇక్కడే కార్మికులు మేడే చెప్తున్నా, ఈరోజు మేడే కార్మికుల దినం. ఈరోజున కార్మికులు కూడా వెళ్ళి అక్కడే భోజనం చేస్తున్నారండి, అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి భోజనం. నాకు ఆటో కార్మికుడు చెప్పాడండి, ఎక్కడంటే డైరీ ఫార్మ్ సెంటర్లో ఒక అన్నా క్యాంటీన్ పెట్టాం, పెద్ద మార్కెట్ దగ్గర ఒక అన్నా క్యాంటీన్ పెట్టాం, ఘాటీసన్లో ఒక అన్నా క్యాంటీన్ పెట్టాం, స్కూల్ పిల్లలకి కాలేజీ పిల్లలు పనిచేస్తుందని కులా చెరువులో ఒక అన్నా క్యాంటీన్ పెట్టాం. కార్మికులు చెప్పిన మాట చెప్తున్నాను. ఒక అమ్మ చెప్పింది మీటింగ్లో, కొండబాబు గారు ఈ డైరీ ఫార్మ్ సెంటర్లో అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల అండి నేను సుఖంగా పడుకుంటున్నానండి అంది. ఇదేంటి సుఖంగా పడుకునేటి అన్నా క్యాంటీన్ పెడితే అడిగితే ఆవిడ ఏం చెప్పింది తెలుసా? మా ఆయనకండి తెల్లారు లేచి అన్నం వండాలి, కూరలు వండాలి, ఆ క్యారేజ్ పెట్టడానికి 4 గంటలకి లేచిపోవాలి. ఈరోజండి అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత అండి హ్యాపీగా పడుకుంటున్నాను. పిల్లల్ని లేచిన తర్వాత స్కూల్కి పంపించుకుంటున్నాను. అన్నం వండాలి, కూర వండాలని గొడవ లేదు, శుభ్రంగా పడుకుంటున్నాను. మా ఆయన అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నాడు, పనిలోకి వెళ్ళి 5 రూపాయలు భోజనం అని చెప్పిందండి అమ్మ. అలాగే ఆటో కార్మికుడు కూడా చెప్పాడు, ఇక్కడి నుంచి ఆటో వేసుకుని వెళ్తే బేరాలు వేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ మధ్యాహ్నం భోజనం ఇంటికి రావాలంటే ఆటో రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ డీజిల్ ఖర్చు అవుద్ది, మళ్ళీ అటు ఇటు. ఎక్కడన్నా క్యాంటీన్ ఉంటే అక్కడ భోజనం చేస్తున్నానండి. ఈరోజు ఇంటికి కూడా వెళ్ళలేదు, ఇంకా బేరాలు ఎక్స్ట్రా వేసుకుంటున్నాను, నేను తిరుగుతున్నానని ఆయన చెప్పాడు. ఈరోజు ఒక అన్నా క్యాంటీన్ ఎంత ఉపయోగపడుతుందండి. అది పెన్షన్. ఈ పెన్షన్ వల్ల అండి చనిపోతానన్న వాళ్ళు కూడా బతుకున్నారండి. ఈ రోజున ధైర్యం వచ్చింది, వాళ్ళలో ఒక ధైర్యం నింపాడండి చంద్రబాబు నాయుడు 4,000 రూపాయలు ఇచ్చి. అదే గతంలో 2,000 పెన్షన్ అయితే ఈయన బతకడం చాలా కష్టమైపోయాను. కొండల్లో ఇంటి 1,500, 300 కరెంటు బిల్లు, ఇంకా 200 మిగులుతుంది. ఇవాళ 400లతో, ఈ రోజున 4,000తో ఈరోజు జీవితాన్ని నిలదొక్కున్నానని ధైర్యం ఉంది. అందుకే 1వ తారీఖు వస్తే వీళ్ళకి పండగ అండి. ఈరోజు 1వ తారీఖు వస్తే ఈ రాష్ట్రంలో పండగని అందుకే అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. చాలా సంతోషం, ఆనందంగా ఉండి వీళ్ళ దగ్గరికి వస్తానండి, దీవిస్తున్నారండి, ఆశీర్వదిస్తున్నారండి. అదిగో అమ్మ వచ్చిన కాబట్టి మీరు క్షేమంగా ఉండాలి, మీరు క్షేమంగా ఉండాలని దీవిస్తూనే ఉంది అమ్మ సత్యతమ్మ. ఆ దీవెనలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అండి రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వికలాంగులు ఏవైతే ఉన్నారో అందరూ కూడా దీవిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రానికి. అందుకే 5 సంవత్సరాలు కాదు బాబా ఆయన పరిపాలన, 15 సంవత్సరాలు ఉండాలని దీవిస్తున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు.